హలో! ఈరోజు స్పెషల్ క్రాబ్ కర్రీ. చాలా రోజులైంది, కొన్ని ఇయర్స్ అయ్యుండొచ్చు. చిన్నప్పుడు చాలా తినేదాన్ని, మళ్ళీ ఈరోజు తింటున్నాను. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. వన్ బ్రౌన్ కలర్, ఇది ఇక్కడ సీలో పట్టిందంట. చాలా పెద్దగా ఉన్నాయి, దాన్ని వేళ్ళు కాళ్ళు ఏమంటారు అని చాలా థిక్గా ఉన్నాయి. ఇంకోటేమో మన నార్మల్ బ్లూ కలర్లో దొరికేది, అది ఇండియాలో దొరుకుతుంది. అవి శ్రీలంకన్ క్రాబ్స్ అంట. మేమైతే ఇవి తీసుకున్నాము. ఇవి కిలో మనకి 11 pounds ఎంతో అయింది. 2 grams 2 kilos అయినాయి. టోటల్ ఒక 20 pounds వరకు అయినాయి. అది క్లీన్ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్, చాలా బురద ఉంది. అండ్ కాళ్ళ వాటికి చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్లా ఉన్నాయి. అవి నేను ఎప్పుడు చూడలేదు, అండ్ అవి ఎలా క్లీన్ చేయాలో కూడా తెలీదు. చాలా కష్టపడినాం. మా దగ్గర అంత పెద్ద నైఫ్ కూడా లేదు. వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వాళ్ళ కింద బ్లాక్ కలర్ చూసారా, అదైతే ఎంత పెద్దగా ఉందో. కానీ ఎలాగో ఒకలాగా లాస్ట్కి బాగా కట్ చేసినాం. ఈవెన్ బ్రష్తో తీసుకొని వాటి హెయిర్ క్లీన్ చేయడానికి కూడా చాలా ట్రై చేసినాము. మీరు చూస్తే ఆ చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ వీడియో అంతా దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ మంచిగా కుక్ చేసుకున్నాం. చాలా సింపుల్, యూట్యూబ్లో చూసే చేసుకున్నాం. నాకు అంతగా తెలియదు ఎలా చేయాలో. బట్ ఇక్కడ యూకేలోని క్రాబ్స్ తినడం అయితే ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే యమ్మీగా వచ్చింది, సేమ్ మన ఇండియన్లో చేసుకున్నట్టే. అండ్ క్రాబ్లో మీట్ అయితే చాలా ఎక్కువ ఉంది. షెల్స్ కూడా చాలా థిక్గా ఉన్నాయి. తినడానికి మాకు ఒక 2 hours పట్టిందేమో మా ఇద్దరికి. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఇక్కడ క్రాబ్ కొనుక్కొని ట్రై చేస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.